టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది. ఇంగ్లాండ్ టూర్‌కి మన టీమిండియా స్క్వాడ్‌ని ఈరోజు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ముందుగా టీమిండియా న్యూ టెస్ట్ కెప్టెన్‌గా శుభ్మన్ గిల్‌ని అనౌన్స్ చేశారు. రోహిత్ రీసెంట్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు. సో, రోహిత్ తర్వాత టెస్ట్ టీమ్‌కి శుభ్మన్ గిల్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడు. ఇంకా వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ని ప్రకటించారు. ముందుగా అందరూ కూడా బుమ్రానే కెప్టెన్ అవుతాడు అనుకున్నారు. బట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం బుమ్రా అన్ని టెస్ట్ మ్యాచెస్‌కి అవైలబుల్‌గా ఉంటాడనుకోవట్లేదు అని చెప్పాడు. ఇంకా టీం విషయానికి వస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ చేశారు. ఈసారి టీంలోకి కరుణ్ నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్‌గా జరిగిన రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో మంచి ఫామ్‌తో టీమిండియాలో మళ్ళీ చోటు సంపాదించాడు. ఇంకా ఈసారి సాయి సుదర్శన్ కూడా ఇండియా స్క్వాడ్‌లో చోటు సంపాదించాడు. అండ్ లాస్ట్‌గా ఆస్ట్రేలియా సిరీస్‌లో మిస్ అయిన శార్దుల్ ఠాకూర్ కూడా ఈసారి స్క్వాడ్‌లోకి వచ్చాడు. ఇంకా లాస్ట్ సిరీస్ నుంచి ఈసారి మొహమ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్ డ్రాప్ అయ్యారు. మొహమ్మద్ షమికి ఫిట్‌నెస్ ఇష్యూస్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇంకా శ్రేయస్ అయ్యర్ మాత్రం ఈసారి కూడా స్క్వాడ్‌లో చోటు సంపాదించలేకపోయాడు. అజిత్ అగర్కర్ అయితే శ్రేయస్ బాగా ఆడుతున్నప్పటికీ కూడా స్క్వాడ్‌లో 18 మంది ప్లేయర్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేయగలమని చెప్పాడు. ఇంకా టీమిండియా స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్‌గా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ ఉన్నారు. ఇంకా ఈసారి కూడా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాలే ఓపెనర్స్‌గా కంటిన్యూ అవుతారు. ఇంకా వికెట్ కీపర్స్ విషయానికి వస్తే రిషబ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్ ఉన్నాడు. ఇంకా ఆల్రౌండర్స్ చూసుకుంటే శార్దుల్ ఠాకూర్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి అండ్ స్పిన్ ఆల్రౌండర్స్‌గా రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇంకా ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్, ఇంకా వీళ్ళతో పాటు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉండబోతున్నాడు. ఇంకా ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ వచ్చేసి జూన్ 20వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.